పులివెందుల పిల్లి అసెంబ్లీ నుంచి పారిపోయి ఢిల్లీలో దాక్కుని అసెంబ్లీకి హాజరు కావడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి అత్యంత నీచుడు నికృష్టుడు పులివెందుల ప్రజలే వీడికి ఎందుకు ఓటేశామా అని చీకొడుతున్నటువంటి దౌర్భాగ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరువు అసెంబ్లీలో గంగలో కలిసిపోయింది. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతా ఉన్నాడు. అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంట కథ అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలే ప్రచారం చేసేవాడు, విష ప్రచారం చేసేవాడు. వాడి ఛానల్స్కి డబ్బులు ఇచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నుంచి వాడికి దోచుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా సిగ్గుగా వాడి బతుకే నికృష్ట బతుకు, వాడి జీవితమే నికృష్టపు జీవితం. ప్రజాధనాన్ని దోచుకొని లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రజలు చెప్పుతో కొడితే 11 సీట్లకు పరిమితమైన మార్పు రానటువంటి ఈ నికృష్టుడి బతుకుని ఇవాళ మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి డైనమిక్ వంగలపూడి అనిత గారు ఈ దౌర్భాగ్యుడి యొక్క నీచపు బతుకుని బయట పెట్టేశారు. ఆవిడ సూటిగా ఒక మాట అడిగారు. ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీకి పోయి 36 హత్యలు జరిగాయి, రాజకీయ హత్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపారని చెప్పి నికృష్టుడు ఢిల్లీలో మాట్లాడాడు. వాళ్ళ పేర్లు చెప్పరా అంటే పారిపోయాడు. ఈ రకంగా అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తే ఈ దౌర్భాగ్యుడి మీద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది అన్న చందంగా ఆవిడ చెప్పడంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒలుకు మొదలైంది. ఇన్నాళ్ళు వీడి కండి కావడం అంటే ఒళ్ళు కొవ్వు ఏంటంటే నేను అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతా ఉన్నారు, వింటా ఉన్నారు, నా బానిస పోలీసులు ప్రభుత్వ అధికారులు నేను చెప్పినట్టల్లా పనిచేస్తూ ఉన్నారు, కాబట్టి నేను ఏం చేసినా చెల్లిపోద్ది, ఏం చెప్పినా చెల్లిపోద్ది అనుకున్నాడు. అందుకే ఈ నికృష్టుడు ఈ రాష్ట్రంలో జరిగింది 4 రాజకీయ హత్యలైతే అందులో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరణిస్తే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరణిస్తే ఈ సిగ్గుమాలినోడు నీతిమాలినోడు ఈ రాష్ట్రంలో ఏదో అరాచకం ప్రబలుతున్నట్టుగా వీడి ప్లాన్ ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుంది, అమరావతి పూర్తి అయ్యేటట్టుంది, పోలవరం కట్టేసేటట్టున్నారు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేటట్టున్నాయి, కాబట్టి వీటన్నిటిని చెడగొట్టాలి అంటే ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది అని చెప్పాడు. ప్రపంచాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సిగ్గుమాలిన నీతిమాలిన వెధవ ఢిల్లీ పోయాడు. ఆడ విలేకరులు అడిగితే ఒరే నాయన ఎవరెవరిని చంపారు, ఎవరెవరు చనిపోయారు చెప్పరా, 36 పేర్లు చెప్పరా అంటే నెత్తెత్తెత్తెత్తె ఈ నత్తిపోకోడిగాడు వాడికి తెలుగు మాట్లాడటం వస్తే కదా దౌర్భాగ్యుడికి, సిగ్గు లేనటువంటి వెధవకి 10 నిమిషాలు పేపర్ చూసి చదివాలంటే 10 తప్పులు మాట్లాడేట్టు ఈ దౌర్భాగ్యుడు సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర పరువు గంగలో గడిపే విధంగా ఈ దౌర్భాగ్యుడికి 11 సీట్లు వస్తే సిగ్గు లేకుండా కోర్టుకు పోయేది ఏంటండి చెత్తన. ఒరే నిన్ను ఎన్ని బూతులు తిట్టినా తక్కువే అనిపిస్తుందిరా సిగ్గుమాలినోడా, కానీ ఓడిపోయిన వాడిని ఎంగెన్ని తిట్టాలి అని చెప్పి తగ్గిస్తాడారా జగన్మోహన్ రెడ్డిగా. ఎందుకంటే ఒరే నీకు ప్రజలే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలా, నువ్వు ఎట్లా అడుక్కుంటున్నావురా సిగ్గుమాలినోడా, నీకే నా పులి సింహం అని ఎలివేషన్లు ఇచ్చేది, నువ్వారా పులి సింహాన్ని అడుక్కుంటున్నావు దేహి అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మా యువ నాయకుడు లోకేష్ అన్న దగ్గర అడుక్కుంటున్నావు కదరా, భిక్ష అడుక్కుంటున్నావు కదరా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని. సిగ్గుమాలినోడా, మంచి పరిపాలన చేసి ఉంటే ప్రజలే ఒక 20 సీట్లు ఇచ్చుంటే నువ్వు ప్రతిపక్ష నేతగా ఆటోమేటిక్గా ఉండేవాడు కదా దౌర్భాగ్యుడా. నీకు ప్రజలే ఇవ్వనటువంటి హోదా తెలుగుదేశం పార్టీ ఎలా ఇస్తుందనుకుంటున్నావు నువ్వు? ఎందుకింత అత్యాశ, ఎందుకింత తుత్తర, ఎందుకింత దుగ్ధ? నువ్వు ప్రజా సమస్యల పట్ల మాట్లాడరా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడు, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వు. నువ్వు అరాచకం చేసినటువంటి విషయాలన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తాయి కాబట్టి సిగ్గులేనోడు ఆడ సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అరాచకాలు, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని చంపేసావు కదరా నికృష్టమనా కొడక, దానికి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పు. నువ్వు కడుపు కన్నదిట్టే డాక్టర్ సుధాకర్ని విశాఖపట్నంలో చంపేసావుగా, దానికి సమాధానం చెప్పరా గాలి మీద అసెంబ్లీకి వచ్చే. నువ్వు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసినటువంటి అనంతబాబుని నీ పార్టీలో నీ పక్కన తిప్పుకొని వాడికి టేబుల్ మీద అన్నం పెడుతున్నావు కదరా నికృష్టుడా, దానికి సమాధానం చెప్పు అసెంబ్లీకి వచ్చే. చెప్పరా గాలి వెదవా నువ్వు. చీరాల్లో దళిత యువకుడు కిరణ్ని మాస్కులు ఎదురు కొట్టి చంపేశారు కదరా, దళితుల మీద నువ్వు చేసినటువంటి అఘాయిత్యాల గురించి సమాధానం చెప్పరా దౌర్భాగ్యుడా నువ్వు. నీ చీపు లిక్కర్ గురించి, నీ విషపూరిత మద్యం గురించి మాట్లాడినందుకు ఓం ప్రకాష్ని చిత్తూరులో చంపేశారే, దాని గురించి సమాధానం చెప్పరా దౌర్భాగ్యుడా అని అడుగుతా ఉన్నాం. రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి చిన్న పసిబిడ్డ తన అక్కని వైసీపీ నాయకులు వేధించొద్దని అడిగినందుకు పెట్రోల్ పోసి హింసించి చంపేశారే, దాని గురించి అసెంబ్లీ వేదికగా చెప్పరా దౌర్భాగ్యుడా నువ్వు. ఆ రోజు అడకపోయావా నువ్వు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించదని నువ్వు అడుగుంటే నువ్వు మనిషిలో ఉండేవాడివిరా పశువా. నిన్ను పశువుతో పోలిస్తే పశువులు కూడా చిక్కుపడతాయిరా దౌర్భాగ్యుడా.
దయచేసి ఈ నెట్ట మాట్లాడుతున్నాను రాష్ట్ర ప్రజలు తప్పుగా భావించొద్దు. వాడికి ఇంకా 39% ఓట్లు రావడం కూడా తప్పు. వీడి రాష్ట్ర సర్వనాశనం కోరుకునేటువంటి దౌర్భాగ్యుడు, ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరగకూడదని కోరుకునేటువంటి నికృష్టుడు, ఈ రాష్ట్రంలో అశాంతి ఉండాలని కోరుకునేటువంటి దౌర్భాగ్యుడు, ఇటువంటి వెధవ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీకు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి వేసుకోండి, కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక సైకోల పార్టీకి మాత్రం దయచేసి ఓటేయొద్దు. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రగతి, ఈ రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు కోరుకునే వాళ్ళగా దయచేసి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడిని నమ్మొద్దు. వాడి నికృష్ట పరిపాలన మీరు అందరూ చూశారు, వాడి విధ్వంసం మీరు చూశారు. ఈ నికృష్టుడు ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వీడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, వీడు శాంతి భద్రతల గురించి మాట్లాడితే, వీడు రాజ్యాంగం గురించి మాట్లాడితే, వీడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అవన్నీ కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది.